మన చిన్నపిల్లల కోసం అని చెప్పేసి నేను తమలపాకు ఉంది కదా, తమలపాకు బజ్జీలు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఈ రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వాళ్ళకి బాగా జలుబులు, కాఫ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి బజ్జీలు చేసి ఇచ్చామంటే కొంచెం మనం వాళ్ళ హెల్త్కి హెల్ప్ చేసినట్టు ఉంటుందండి. అవన్నీ తగ్గుతాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అది ఎలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ బజ్జీలకి మనము పిండి ఎట్లా కలుపుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. వాము ఒక టేబుల్ స్పూన్ అండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా. ఎందుకంటే ఇది కొంచెం శనగపిండి కాబట్టి మనం వాము వేసుకుంటే కొంచెం అరుగుదల అది బాగుంటుంది, దానికోసమని కొంచెం వాము. ఎక్కువ ఫ్లేవర్ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి, ఒక చిటికెడు ఈటింగ్ సోడా అండి. ఇది ఎక్కువ వేసుకున్నామంటే మన బజ్జీలకి ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది, అందుకని కొంచెం ఒక చిటికెడు అట్లా వేసేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూను పసుపు అండి, ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ అండి, కొంచెం మన చిల్లీ పౌడర్ అండి, ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా. ఇది ఆప్షనల్ అండి, వేసుకునే వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఇదంతా కూడా మనం ముందు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ముందు ఈ శనగపిండిని కొంచెం మనము మంచిగా జల్లించేసుకోవాలండి. జల్లించుకోకుండా కనుక మనం అట్లానే తీసేసుకుంటే మన పిండి అంతా కూడా ఉండలు ఉండలుగా వస్తుంది అనమాట. అందుకని మనం మంచిగా జల్లించేసేసుకుంటే బాగుంటుంది, కొంచెం మనకు ఆ ఉండలు అనేది కలిపేటప్పుడు రాకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. కొంచెం గరం మసాలా అండి, కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకోసం అని చెప్పేసి. ధనియాల పౌడర్ కొంచెం, బ్లాక్ పెప్పర్ కొంచెం అండి. లేదు ఈ పెప్పర్ వేయని వాళ్ళు అయితే కొంచెం మనము లిటిల్ బిట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు సరిపడినంత. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. పిల్లలు బాగా తింటారు, వాళ్ళకి లోపల ఏ లీఫ్ ఉంది ఏంటి అనేది తెలియదు కదా, వాళ్ళ ఈ జలుబుకి వాటికైతే బాగా పనిచేస్తుందండి. ఈ సీజన్లో మనం ఇట్లా చేసి వచ్చు వాళ్ళకి, ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏదైనా స్నాక్స్ టైంలో. ఇదిగోండి ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగో చూసారండి, మన తమలపాకు కూడా మామూలు బజ్జీ షేప్లోనే వచ్చేసింది. ఎందుకంటే ఈ లీఫ్ చాలా కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి. ఇట్లా ఇచ్చేస్తే పిల్లలకి ఏదనేది కూడా అర్థం కాదండి, తినేస్తారు. వీటిని మనం ముక్కలుగా కట్ చేసి కూడా వాళ్ళకి ఒక బౌల్లో వేసి ఇచ్చామంటే తినేస్తారండి, చాలా బాగుంటుంది. ఇవ్వండి చూడండి, మంచిగా ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఇదిగోండి మన తమలపాకు బజ్జీ చాలా బాగా వచ్చేసిందండి. ఇట్లా మనం పిల్లలకి ఇస్తే తినేస్తారు, లేదంటే ఇట్లా మనం కట్ చేసుకున్నాం అనుకో, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చినా కానీ పిల్లలు తినేస్తారండి. వాళ్ళకి అదే ఆ తమలపాకు అనేది తెలియదు, చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ చేసి పిల్లలకి పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.